వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మా ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఈ రోజు ECIL కి ఎక్కడైతే అందమైన మహిళలు, ఎప్పుడు నవ్వుతూ ఉండే మహిళలు, చల్లని చూపున్న మహిళలు ఉంటారో అక్కడికి ఆటి వెల్కమ్ టు ది షో. అందరు బాగున్నారా? ఏదో పెళ్లికో పేరెంటానికో వచ్చినట్టు భోజనాలు ఎప్పుడు పెడతారన్నట్టు వెయిట్ చేస్తున్నారు మీరు. ఏది అల్లరేది, ఊపేది? నేను వచ్చినందుకు పోయిందా ఊపు? ఒక బెస్ట్ ఫ్రెండ్ గా అందరితో అన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. ప్రేమగా చూసుకొని బాధ్యతలు మోసే వాళ్ళు ఎవరు? జీతం తీసుకోకుండా జీవితాన్నే అండగా పెట్టి అవతల వాడి జీవితాన్ని సంతోషం నింపేది ఎవరు? అందుకే అండి అన్నిటికీ ఆడవాళ్ళే అనే ఆన్సర్ వస్తుంది. ఫైనల్ గా ఉప్మా మాడగొట్టేది, మగవాళ్ళని సావగొట్టేది కూడా ఆడవాళ్ళే. కాబట్టి ఆడవాళ్ళు అని అంటామండి. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటప్పుడు దేవుడు వచ్చాడు రా బాబు, దేవుడున్నాడు రా బాబు, ఇంకా ఈ లోకంలో న్యాయం జరుగుతుందిరా బాబు అని అనిపిస్తుంది మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు. మనకి, మీకైనా మాకైనా ఎవరైనా హెల్ప్ అంటే ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాడు దేవుడు లాగా, అంతేనా? హాస్పిటల్లో డబ్బులు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు దేవుళ్ళ. నువ్వు మరీ అంత సీరియస్ వద్దమ్మా. శారీస్ కి జ్యువెలరీస్ కి మనీ లేనప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేస్తారు కదా, అప్పుడు మీరు దేవుళ్ళలో అనిపిస్తుంది. సారీస్ కి జ్యువెలరీకా? ఆడాలి అదే కదా సార్. మరి మీ ఆయన ఇవ్వకుండా మీ ఆయన ఏం చేస్తున్నాడు? సార్ మా ఆయన ఇస్తాడు. ఆయన దేవుళ్ళ కనబడు ఎప్పుడు, ఆయన ఎప్పుడు పనోడే. అంతే కదా మరి, అంతే కదా మరి. భర్త ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా అన్ని డబ్బులు భార్య చేతులు పెడితే అప్పుడు వాళ్ళు మనకు దేవుళ్ళలా కనిపిస్తారు. ఎండనక వాననక అదనక ఇదనక కష్టపడి సంపాదించితే మొగుడు తీసుకొచ్చి ఇంట్లో కూర్చున్న పిల్లానికి ఇవ్వాలంట, అప్పుడు దేవుళ్ళ కనబడతాడా? అప్పుడు అవుతుంది డబ్బులు తీసుకుంటప్పుడు. భర్త లేట్ గా ఇంటికి వస్తూ నాకు ఆకలేసింది అన్నం వండు అన్నప్పుడు అన్నం పప్పు వండితే మాడిపోతే పక్కింటి వాళ్ళు వచ్చి భోజనానికి పిలిస్తే దేవుడు వచ్చాడు, దేవుడు పిలిచాడు, దేవుడు రా బాబోయ్. పక్కింటి వాళ్ళు దేవుళ్ళ కనిపిస్తారా? వాళ్ళు ఎప్పటిది పాసిపోయిన అన్నం పెడుతుర్రు. భోజనానికి పిలిచినప్పుడు, అన్నం పప్పు మాడిపోతే పక్కింటి వచ్చి ఇవాళ మా ఇంట్లో భోజనాలకి రండి అని పిలిచినప్పుడు దేవుళ్ళు వచ్చినారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ అమ్మా చెప్పు. పెళ్లి అనే పేరుతో హస్బెండ్ మన లైఫ్ లోకి దేవుడిలాగా వచ్చాడు అనిపిస్తుంది. పెళ్లి అనే పేరుతో మీ ఆయన దేవుడిలాగా వచ్చిండా? కానీ ఈ బగలు కొట్టేది నువ్వు దేవుడిదే కదా. ఎప్పుడైనా టైంకి రాకపోతే జీతం గిప్పు 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 పగల కొడతారు. ఇంకా ఇక్కడ నుంచి క్రేజీగా మనము ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, ఎవరైనా ఆపదలో హెల్ప్ చేస్తే అది వాళ్ళకి మనం దేవుళ్ళ కనిపిస్తాం. జీవితాన్ని లైట్ గా తీసుకుంటాం అప్పుడప్పుడు. అవునండి, అంత సీరియస్ ఉంది. క్రేజీగా క్రేజీగా ఆకలితో ఉన్న వాళ్ళకి అమ్మలాగా వచ్చి అన్నం పెడితే దేవుళ్ళ కనిపిస్తారు. విజేత వెనక ఉండేది అదృష్టం కాదు, కఠిన శ్రమ మరియు అంకిత భావం. మేడం, ఎవరు మేడం ఆయన? మేం చాలా ఫ్యాన్స్ మేడం ఆయనకి. సేమ్ మీరు చెప్పిన స్టైల్ చెప్పిండు ఆయన. బాగుంది మేడం, ఎప్పటి నుంచో వెతుకుతున్నాం. ఫుల్ మన దాకా వచ్చినప్పుడు మనం బిర్యానీ వండి పెడితే మనం దేవుళ్ళలాగా కనపడతాం ఆయనకి. మీ ఆయనకా? నిజంగా నాకు అందరు చాలా మంది క్రేజీగా చెప్పారు, కానీ మా ఆయన సంపాదించి మొత్తం నా చేతిలో పెట్టినప్పుడే ఆయన దేవుళ్ళగా. మిగతా టైంలో లేదు. December 1, January 1, February 1 జీతం వస్తుంది కదా, ఆ రోజు మాత్రం దేవుళ్ళ కనబడతాడు రాక. మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం.
వెళ్ళమని తిట్టేస్తున్నాయి. అమ్మా మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నారు. హ్యాపీ అండి? ఎస్. మ్యారీడ్? నో. ఓ ఓకే, వెరీ గుడ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పెళ్లి చేసుకున్నప్పుడు. లక్ష్మి అండి, లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అలా? ఛానల్ 10 years అవుతుంది. 10 years నుంచి హౌస్ వైఫ్ చేస్తున్నారు. ఎప్పుడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అలా ఏం లేదు. అలా రాలేదా? రాలేదు. అదే ఆయన కష్టపడుతున్నారు, మనకెందుకు, మనం ఇంట్లో కష్టపడదాం అంటున్నారు. మేడం మీ పేరు? స్వప్న నా పేరు. స్వప్న గారు ఏం చేస్తుంటారు? టీచర్ అండి. టీచర్. అంటే ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నారు? చిన్న పిల్లలకి. చిన్న పిల్లలకి. ఓకే, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ. ఓకే, వెరీ నైస్. మేడం మీ పేరు? నా పేరు రేణుక. రేణుక గారు ఏం నేను చేస్తుంటారు? టీచర్ నండి. ఓకే, హై స్కూల్. హై స్కూల్ అంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి నేర్పిస్తున్నారు. వెరీ 6 to గుడ్. 10th. 6 to 10, వెరీ గుడ్. జ్ఞానేశ్వరి. ఏం చేస్తామా? మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. వెరీ గుడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ దీంట్లో? మెడికల్ ఫీల్డ్ నేనా? వెరీ నైస్. రత్నప్రియ. రత్నప్రియ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకురండి రా. గేమ్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లు రెండింటికి సమాధానం చెప్పారనుకోండి, ఆ 2 points తో మీరు రౌండ్ విన్ అయిపోతారు. ఓకే, వెనకాల బుడగలు ఉన్నాయి. క్వశ్చన్ అడిగిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ కి, థర్డ్ కి, ఫస్ట్ సెకండ్ థర్డ్ బుడగ తీసుకెళ్లి పరిగెట్టుకుని వెళ్ళి ఆ బుడగని ఆ స్టూల్ మీద పెట్టి చేతులు పైకి పెట్టి అవతల వైపు తిరిగి దాని మీద కూర్చొని పగలగొట్టాలి. పగలగొట్టిన వెంటనే నాకు వచ్చి హైఫై కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ నాకు వచ్చి హైఫై కొడతారో వాళ్ళకే చెప్పే అవకాశం. Got it? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని 2 అక్షరాల సినిమా పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్వి చెప్పాలి. ఏవైనా 5. ఓకే, 2 లెటర్లో ఉన్న తెలుగు సినిమా పేర్లు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలు. మీతో అందరు సైలెంట్ గా ఉండాలి. 3, 2, 1 గో. మీరు స్లో అయ్యారేంటంటే చెప్పండి అమ్మా. 5 సినిమా పేర్లు పవర్ స్టార్ వి 2 అక్షరాలు. బద్రి. ఖుషి. జల్సా. ఎస్. జానీ. వెరీ గుడ్. ఇంకొకటి పంజా. రైట్ ఆన్సర్. వన్ పాయింట్ అక్కడ వచ్చేసింది. సెకండ్ పాయింట్ కోసం రెండో ప్రశ్న జాగ్రత్త వినండి. లారెన్స్, రాఘవ లారెన్స్ గారు, డాన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ నటించిన హారర్ మూవీస్ ఏవైనా 3 చెప్పండి. చేయి పట్టుకున్నారు ఇవ్వను. ఏవైనా 3 లారెన్స్ మాస్టర్ హారర్ సినిమాలు. కాంచన. గంగా. 5, 4, 3, 2 శివలింగ. రైట్ ఆన్సర్. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. సో మొత్తానికి ఇటు ఒక పాయింట్, ఇటు ఒక పాయింట్. ఇది డిసైడింగ్ పాయింట్. బుడిగా తీసుకోండి. 3వ ప్రశ్న ఎవరైతే ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు ఈ కాంపిటీషన్ లో. 10 లక్షల రూపాయలు గెలుచుకుంటారు. అండ్ ది క్వశ్చన్ ఇస్, తెలుగులో వచ్చిన సీక్వెల్ సినిమాల పేర్లు ఏవైనా 4 చెప్పండి. పరిగెత్తండి. ఆడేమన్నా బస్ రెన్యువల్ కోసం ఆగినవా? ఆడ అక్క నీది అయిపోయిన తర్వాత నేను కొడతా అని నల్ల దగ్గర బిందె పట్టినవా అక్క? బిందె నిండిన తర్వాత అవుతా. కాంపిటీషన్ అమ్మ, గేమ్ అంట. మీరేమో చేతులు పగలగొట్టే చక్కగా పగలకుండా చేతులు పైకి పెట్టాలి అని చెప్పాం. అక్కడ ఆమె నెగ్గేసింది. అత్తారింటికి దారేది. ఏందది అమ్మ? సీక్వెల్ అంటే తెలుసా? KGF 1 సీక్వెల్ ఏంటి? KGF 2 అట్లా. అదొకటి వేయింది. నేను చెప్పేస్తా కాబట్టి మీరు చెప్పొద్దు, వేరే చెప్పండి. ఆర్య 2. ఎస్. చంద్రముఖి 1, చంద్రముఖి 2. ఎస్. బాహుబలి 1, 2. బాహుబలి 1 and 2. ఇంకొకటి చెప్పాలి. బిచ్చగాడు 1, బిచ్చగాడు 2. రైట్ ఆన్సర్. నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. నాయమ్మ నా తల్లి
ఊపిరంతా కన్నీరాయనే, గుండెల్లోన ప్రతి మూల నీ గొంతే మోగెనే, ఉప్పు గాలి నిప్పై ఇంత బుడగలు గాలి నింపి తెచ్చింది అది వాయే, ఇంత మేకప్ వేసుకొచ్చిర్రు అది వాయే, కష్టపడి పరిగెత్తుకుంటుందో పగలగొట్టిర్రు అది వాయే. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు ఓడిపోయారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ చేయాలంటే బాగా ఎక్కిరియాలి. ఎవరైతే చూసి బాగా ఎక్కిరిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం. మీ పేరు చెప్పండి. నా పేరు ధనలక్ష్మి, ధనలక్ష్మి గారు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు స్వప్న, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇద్దరు హౌస్ వైఫ్ మధ్యలో పోటీ. సెటప్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ ఇద్దరు అక్కడ చెమ్మ చెక్క ఆడతారు. ఆడిన తర్వాత మీది ఆరెంజ్, మీది ఎల్లో. ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆరెంజ్ ఒక రింగ్ దాటుతుంది, అక్కడ నుంచి ఒక రింగ్ దాటుతుంది. అలా ఈడికి రావాలా ఇంకో రింగ్, అక్కడ నుంచి ఇంకో రింగ్. అలా ఫస్ట్ ఎవరైతే 2 కోన్స్ మధ్యలో తీసుకొస్తారో వాళ్ళు విన్నర్. రెడీ, దగ్గర వచ్చేయండి, చెమ్మ చెక్క ఆడండి. 1 2 3 గో. గో. ఏమి స్పీడ్ అక్క, మరి ఏం స్పీడ్ అంటే ఏ స్పీడ్ ఉండేనా అంటే అన్నాడుతో. నేను పెట్టేశానా? పెట్టలేదా? పెట్టేశాను. తెలియకుండా ఫాస్ట్ గా పెట్టేసింది. కాబట్టి విన్నర్ గెట్స్ 1000 రూపీస్. Come on baby, let's go on the bullet. On the way no పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. రెండో పోటీ చూసారు కదా గేమ్. ఇదే గేమ్ ఎవరు ఆడతారు నెక్స్ట్. ఇప్పుడు దాకా ఎక్కిరిచ్చారు, ఇప్పుడు దయ్యాల్లాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎవరైతే దయ్యంలాగా బాగా పెడతారో వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్. మైక్ లో చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీదేవి, ఆహా. పి శ్రీదేవి, ఈసీఎల్ నుంచి వచ్చాను. ఓ వెరీ గుడ్. నా పేరు భవ్య, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. దయ్యంలాగా కాదు, నార్మల్ గా చెప్పు. ఆ దయ్యం దయిపోయింది, నార్మల్ గా చెప్పు. నేను ఇంకా ఆ మైండ్లోనే ఉన్నా. ఆ దయ్యం మైండ్లోనే ఉన్నావా? నువ్వు ఉండాల్సిన అవసరం లేదన్న, ఆల్రెడీ ఎప్పుడు అక్కడనే ఉంటావు. వెరీ గుడ్. సో గేమ్ అర్థమైపోయింది కదా మీకు. సెంటర్ పొజిషన్ 3 2 1 గో. గెలిచినావు నువ్వు. నేను మధ్యలో ఈవిడికి అడ్వాంటేజ్ ఉండాలని 2 సార్లు లాగిన, అయినా టప్ప ఎంత స్పీడ్ పరిగెట్టావమ్మా. రియల్ లైఫ్ దయ్యానివి నువ్వు. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. బ్లూ సారీ మేడం రండి, పర్పుల్ సారీ లోపల రండి. మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. స్వాతి గారు హౌస్ వైఫ్. రాధిక. రాధిక గారు హౌస్ వైఫ్. సోగ్రాముడ్స్. ఓ వెరీ గుడ్. 3 2 1 గో. ఏమైందక్క? ఈ 2 ఆరెంజ్లు ఉన్నాయి, మీ ఎల్లో అక్కడే ఉంది ఏందక్క? నేను తీసుకొచ్చానుగా. ఏడికక్క? ఇక్కడ తీసుకొచ్చాను. డైరెక్ట్ అక్క.
మధ్యలో బస్సు ఇంటి నుంచి డైరెక్ట్ బస్ స్టాప్ కి వెళ్ళిపోయింది అక్క. మిమ్మల్ని చూస్తే టెన్షన్ అయింది. ఈమెకేమైంది మరి? ఏమో మరి తెలియదు. చక్కగా ఆడింది ఆ టెన్షన్ లేకుండా. అంతే. 3 సార్లు చూసారు కదా గేమ్. మిమ్మల్ని చూస్తే అది మర్చిపోయాను సార్. అది ముందే చెప్తే వేరే వాళ్ళకనే ఛాన్స్ ఇస్తుండే కదా మేడం. ఒక్కసారి ట్రై చేద్దామని. ట్రై చేద్దామని బాగా ట్రై చేశారు. ఒకటే ఎల్లో ఉంది కానీ ఆరెంజ్ 2 ఉన్నాయి కాబట్టి గెలిచారు. ఓకే, సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ కి వెల్కమ్ చెప్తాం. మేడం మీ పేరు? హౌస్ వైఫ్ అంటే యశోద. యశోద గారు హౌస్ వైఫ్. బిందు టీచర్. బిందు గారు టీచర్. ఆదిలక్ష్మి హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రీవాణి హౌస్ వైఫ్. శ్రీవాణి గారు హౌస్ వైఫ్. లక్ష్మి హౌస్ వైఫ్. లక్ష్మి గారు హౌస్ వైఫ్. హమీద స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. వెరీ నైస్ అండి. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకెళ్ళండి రా. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే ఆ బుడగల్ని ఈ షటిల్ కాక్స్ తో పగలగొట్టాలి. మీ ముగ్గురికి 1 2 3 4 5 6 7 8 9 10 11 షటిల్ కాక్స్ ఇస్తున్నాం. అక్కడ 17 బెలూన్స్ ఉన్నాయి. 1 మినిట్ లో ఎన్ని పగలగొడతారో చూస్తాం. ఆల్ ది బెస్ట్. 1 by 1. ఒక్కరు వెళ్ళినప్పుడు 2 వేస్తారు, దాని తర్వాత వచ్చేస్తారు. 2 ఎక్కువ వేస్తే డిస్క్వాలిఫై, అది కౌంట్ చేయను. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, పాదాలకు పెడిక్యూర్ కానిస్తున్నా, చర్మానికి కాస్మెటిక్స్ పూసేస్తున్నా, చర్మాని పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా. మేకప్ ఎంత ఉన్నా, మెరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే. హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. Five, 4 3 2 1 2 3 4 5 6 7 8. సో 17 లో 8 ఉన్నాయంటే మీరు టోటల్ గా పగలగొట్టినాయి 9. సో 9 లో ఒకటి మైనస్ చేస్తున్నాం కాబట్టి 8 పగలగొట్టారు. 8 విచ్ ఇస్ అ గుడ్ స్కోర్. మీరు 9 పగలగొడితే మీరు గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ. లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ. లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ ఒళ్ళు, టప్పరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు, లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్, గజ్జుల మోగాలి తిన్ను మార్. ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. Five, 4 3 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నేను పగలగొట్టింది 13. సో టోటల్ గా 17 ఉండే, మీరు పగలగొట్టింది జస్ట్ 4. అంటే 9 మీ టార్గెట్ ఉంటే 4 పగలగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. ఆట అద్భుతంగా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు an end. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ప్రతి రోజు ఈటీవీలో ఆడవాళ్ళు మీకు జోర్లు వస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సే ఆడవాళ్ళు మీకు